నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అర్హత కలిగిన మీడియా ప్రతినిధులకు నిబంధనల మేరకు అక్రిడేషన్లు మంజూరు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. శ్రీరాముడిపై అపహాస్యం చేస్తూ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. బజరంగ్ దళ్ బాపట్ల జిల్లా అధ్యక్షులు నాలం నరేష్. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణంను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అద్దూరి శ్రీనివాసరావు. అర్హత కలిగిన మీడియా ప్రతినిధులకు నిబంధనల మేరకు అక్రిడేషన్ మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని న్యూ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు 2026-2027 2 సంవత్సరాలకు అక్రిడేషన్లను మంజూరుకు సంబంధించి జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ DMAC 3వ సమావేశం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించడమైంది. జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ ప్రభుత్వ ఉత్తర్వుల్లోని నిబంధనల మేరకు అర్హతలు కలిగినటువంటి పాత్రికేయులకు అక్రిడేషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్టు కలెక్టర్ తెలిపారు. నిబంధనల ప్రకారం సమర్పించిన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. కమిటీలో నిర్ణయం తీసుకున్న మీడియా సంస్థలకు వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి అక్రిడేషన్ల మంజూరుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ DIPROP వెంకట్రమణ, అక్రిడేషన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించిన అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో శాఖల వారీగా పనుల పురోగతిని పరిశీలించి పలు సూచనలు చేశారు. సామాజిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో కొనసాగుతున్న నిర్మాణ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ సూచించారు. ఇప్పటికే పూర్తయిన పనులను వెంటనే వినియోగంలోకి తీసుకురావడంతో పాటు మిగిలిన SW హాస్టల్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా రేపల్లె SW కళాశాల బాలుర హాస్టల్ నిర్మాణ పనులను ప్రాధాన్యంగా పూర్తి చేయాలని తెలిపారు. SW బాలికల హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్మాణ పనులను నాణ్యతతో పూర్తి చేయాలని సూచించారు. బాపట్ల, పర్చూరు హాస్టళ్లలో జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. 6,000 ఎకరాలలోని మురుగునీరు పోయే కర్లపాలెం డ్రైన్కు మరమ్మతులు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. కర్లపాలెం మండలంలోని కర్లపాలెం, చింతాయపాలెం, గణపవరము, పేదపులుగువారిపాలెం గ్రామాలలోని పొలాలలో మురుగునీరు సముద్రంలోకి పోయి కలుస్తోంది. దీంతో వరి పొలాలు ముంపున గురి కాకుండా ఉండేవి. అయితే గత 15 సంవత్సరాల నుంచి కర్లపాలెం డ్రైన్ మరమ్మతులకు నోచుకోలేదు. తద్వారా డ్రైన్లో ఢిల్లీ ఫ్లవర్ చెట్లు, చీమతుమ్మ చెట్లు, యాప చెట్లు, తాటిమట్టలు, జమ్ముతూటి కాడతో నిండిపోయింది. పారుదల లేకపోవడంతో కొద్దిపాటి వర్షానికి కర్లపాలెం డ్రైవ్ మునిగి పొలాలకు ముప్పు వాటిల్లి దిగుబడి తగ్గటం, పంటలు మునగటం జరుగుతుందని రైతులు వాపోతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకొని నడిమి డ్రైను, కర్లపాలెం డ్రైన్కు మరమ్మతులు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. కర్లపాలెం మండలం పరిధిలో ఉన్న చింతాయపాలెం, గణపారం, కర్లపాలెం, తొమ్మలపిల్లి, పులిగోలపాలెం ఇవన్నీ కలిసి 6,000 ఎకరం ఉంది. ఈ పొలం నిరుడు మొన్నటేడు దెబ్బతిన్నాయి పొలాలు. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు అన్న చేస్తాను ఆలోచేయాల, వీళ్ళ కోసం చేస్తామంటే నీరు వెళ్తే వీళ్ళు చేస్తామన్నారు. వర్షం పడితే వెళ్తానికి వీలు కాదు. చెట్టు చేమలు అంతా కాలంలో మళ్ళీ 6,000 ఎకరం దెబ్బతిన్న నీరు. అందుకని మీరు శ్రద్ధ తీసుకుని కలెక్టర్ గారు, మన ఎమ్మెల్యే గారి శ్రద్ధ తీసుకుని వానక పడక తలికే కానీ చేస్తే మేము చెబుతా ఉంది. తుమ్మల శాఖకి వెళ్ళి అక్కడ దొంగ కానించి నడిన డ్రైను, ఇటు కర్లపాలెం డ్రైన్ 2 కలిసి చింతాపాలెం కాడ కలిసినాయి. ఈ 2 కలిసి పులిగోలపాలెం, కనపారం మీదగా వెళ్ళి సముద్రంలో పడ్డాయి. కానీ ఎవరు పట్టించుకోవట్లా. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు పట్టించుకుంటుందంటే అది పట్టించుకోలేదు. వీళ్ళ కోసం తిరుగుతూ ఉంటే ఇదిగో అదుగో అంటున్నారు. కానీ ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు శ్రద్ధ తీసుకుని మా రైతులను దయించి డబ్బును మొదలు పెట్టమని చెప్తున్నాం. చేసి 10-15 సంవత్సరాలు అయింది. 15 సంవత్సరాల దాకా అయింది. చేయకపోవడం వల్ల 3-4-5 సంవత్సరాల నుంచి మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం అప్పుడు చేయలే.
ఈ ప్రభుత్వం వచ్చా చేస్తానంటే ఈ సంవత్సరం చేస్తానన్నారు. కానీ ఈ పొలం మొత్తం 6,000 ఎకరం ఉంది ఈ 3 ఊళ్ళ మీదగా. ఢిల్లీ పౌర చెట్లు, సీమతమ్మ చెట్లు, జమ్ము, మన గురప డొక్కాకు అంతా కలిసి పూడిపోయి పేరుకుపోయి ఉంది. తాటి మట్టలు పడి అడ్డం పడి చెట్టు తిరిగిపోయి అడ్డం పడి అన్నీ ఇదవుతున్నాయి. పూడిపోయి నీళ్ళు కదలని ఇట్లా. పోయిన సంవత్సరం ఎకరానికి 5, 6, 7, 8 బత్తాలు అయింది కొంత పొలం. అది ఇప్పుడు రైతులందరూ ఇబ్బంది పడుతున్నాం. బాగా మా మీద దయించి ఎమ్మెల్యే గారు మాకు చేసి పెట్టమని కోరుతున్నాం. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణంను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ పదం కార్యక్రమాన్ని కర్లపాలెం పంచాయతీ ఆధ్వర్యంలో పాలెం జాతీయ రహదారి పక్కన నిర్వహించారు. ఎంపీడీఓ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పెట్ల వేణుగోపాల్ రెడ్డి చీపుర్లు పట్టి పారిశుద్ధ్య కార్మికులతో కలిసి శుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ అయినంపూడి శ్రీనివాసరావు, ఇన్ఛార్జ్ కార్యదర్శి చలపతిరావు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనకి రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఈ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో భాగంగా ప్రతి నెల 3వ శనివారం సాసా ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. అదేవిధంగా ప్రతిరోజు కూడా గ్రామాలలో ఈ గ్రీన్ అంబాసిడర్స్ అందరూ కూడా ఈ ట్రాక్టర్ ద్వారా, ట్రైసైకిల్స్ ద్వారా, ఈ పరికరాలన్నింటి ద్వారా కూడా మీ ఇళ్ల దగ్గరికి వచ్చి ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం, పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ప్రతి బుధవారం కూడా స్వచ్ఛ పదం అనేటువంటి కార్యక్రమం నిర్వహించమన్నారు. దానిలో భాగంగా ఈరోజు కర్లపాలెం గ్రామ పంచాయతీలోని ఎంవి రాజపాలెం హైవే పరిధిలో ఉన్నటువంటి ఈ యొక్క రోడ్డు పక్కన ఉన్నటువంటి చెత్త చెదారం అంతా కూడా ఏదైతే ఉందో కూడా దీనంటిని కూడా క్లియర్ చేసే కార్యక్రమం ఈరోజు చేపడుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి. అదేవిధంగా స్వచ్ఛ రథం కూడా మీ ఇళ్ళ దగ్గరికి వస్తుంది. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవాలి. వారానికి ఒకసారి మీ ఇళ్ళ దగ్గరికి వస్తుంది. కాబట్టి అక్కడ మీ ఇంటి దగ్గర అయితే ఏమైతే పనికిరాని వస్తువులు, ఇనప వస్తువులు కానీ, ప్లాస్టిక్ వస్తువులు కానీ, అట్టపెట్టెలు, బుక్స్, ఇవన్నీ కూడా ఏమైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఈ స్వచ్ఛ రథంకి ఇచ్చి మీకు కావలసిన ఐటమ్స్ ఉన్నాయి. ఆ ఐటమ్స్ను కూడా మీరు ఆ యొక్క వస్తువులకు సంబంధించినటువంటి ఏ వస్తువును ఆ వస్తువుకు సంబంధించి సమానమైనటువంటి ఆ వస్తువులు మీకు ఇస్తారు. కాబట్టి ఎన్నిటిని కూడా మీరు ఉపయోగించుకొని కర్లపాలెం గ్రామ పంచాయతీలో ఉన్న 20 గ్రామ పంచాయతీల్ని ప్రజలందరూ కూడా స్వచ్ఛమైనటువంటి వాతావరణము, స్వచ్ఛమైనటువంటి నీళ్లు, స్వచ్ఛమైనటువంటి గాలి, స్వచ్ఛమైనటువంటి చెట్లు ఉండాలి. దానిలో భాగంగా పర్యావరణం కూడా పరిశుభ్రంగా ఉండాలంటే మన దగ్గర మన కుటుంబంలో ఉన్నటువంటి ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉన్నాయో అవన్నిటిని కూడా మీ ఇంటి దగ్గర నిలువ ఉంచుకొని మా గ్రీన్ అంబాసిడర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిస్తే అది మంచిగా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది అనేది మీ అందరూ కూడా తెలియదు. భక్తి శ్రద్ధలతో మహిళా మండలి సభ్యులు మండల కాలం పాటు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారని సాయిబాబా ఆలయ అర్చక స్వామి పరిమి శివన్నారాయణ అన్నారు. కర్లపాలెం సత్యసాయిబాబా మందిరంలో గత 41 రోజులుగా జరుగుతున్న హనుమాన్ చాలీసా పారాయణం ముగిసింది. ఈ సందర్భంగా స్వామివారిని మామిడి పండ్లతో అలంకరణ, విశేష అర్చన, హనుమాన్ చాలీసా పారాయణంను మహిళా మండల సభ్యులు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదమును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పబ్బిశెట్టి వెంకట రంగారావు, సువర్చలాదేవి, శ్వేత, అనూష, ఇందుమతి, గాయత్రి, రాజ్యలక్ష్మి, చేబ్రోలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మండలి సభ్యులందరూ కూడా 41 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఇవాళ 6వ రోజు. ఏప్రిల్ 2వ తారీఖున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి మే 12వ తారీఖు ఈ రోజుతో సంపూర్ణమవుతుంది. ఇవాళకి 41వ రోజు. మరి ప్రతిరోజు సాయంత్రం 6:30 కల్లా హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం, తదుపరి తీర్థప్రసాదాల వినియోగం జరుగుతూ వస్తున్నది. చాలా ఘనంగాను, గొప్పగాను, భక్తి శ్రద్ధలతో మహిళా మండలి సభ్యులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకుంటున్నారు. దాంట్లో భాగంగా మధ్యలో ఒకరోజు మరి స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేక అర్చన కార్యక్రమాలు, తర్వాత 34వ రోజు మరి స్వామివారికి విశేషమైనటువంటి పుష్పాభిషేకం, మరి హనుమాన్ చాలీసా పారాయణతో వివిధ రకాల సుగంధ పరిమళాలు వెదజల్లేటువంటి పూలతో పుష్ప అర్చన కార్యక్రమం చేయడం జరిగింది. ఇవాళ 6వ రోజు. ఇవాళ మధుర ఫలాలైనటువంటి మామిడి పళ్ళతో హనుమాన్ చాలీసా కార్యక్రమం సంపూర్ణమవుతుంది. స్వామివారికి ప్రతి పారాయణకి మరి మామిడి పళ్ళతో స్వామివారిని అలంకారం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా
ముందుగా స్వామివారికి విశేషమైనటువంటి అర్చన, తదుపరి హనుమాన్ చాలీసా పారాయణ, అనంతరము తీర్థప్రసాదాల వినియోగం ఉంటుంది. మరి ఈ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో భక్తులు 50 మంది కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్కి. జై శ్రీరామ్. గత 30 సంవత్సరాలుగా ఈ సాయిబాబా మందిరంలో హనుమత్ జయంతిని పురస్కరించుకొని 40 రోజుల ముందుగా హనుమాన్ చాలీసా పారాయణం భక్తులందరి సహకారంతో, ముఖ్యంగా మహిళలు వాళ్ళ యొక్క భక్తి ప్రపత్తులతో హనుమాన్ చాలీసా కార్యక్రమం నిత్యం ఈ 40 రోజులు జరుగుతుంది. ఈరోజు ఆఖరి రోజు హనుమత్ జయంతి. ఈరోజు కూడా స్వామివారికి ఎన్ని చేసి అట్లానే అష్టోత్తరం పూజా కార్యక్రమాలు నిర్వహించి మామిడి పళ్ళతోటి ప్రసాదం వినియోగం చేసి భక్తులందరికీ పంచడం జరుగుతూ ఉంది. దీనిలో భాగంగా కూడా అభిషేకాలు ఒకరోజు, పుష్పయాగం ఒకరోజు చేయడం కూడా జరిగింది. పిండి దీపాలు అట్లానే ఎవరు కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి వాళ్ళే కానీ మాకెందుకులే ఇది ఖర్చుతో కూడిన పని అని ఎవరు కూడా అనుకుంటున్నారు. ప్రతి వారు కూడా అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుతున్నారు. ఆ జరిపినందుకు అందరూ భక్తులకు కూడా మనస కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా అని అపహాస్యం చేశారని, వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని బజరంగ్ దళ్ బాపట్ల జిల్లా అధ్యక్షులు నాలం నరేష్ డిమాండ్ చేశారు. బాపట్ల జిల్లా బజరంగ్ దళ్ జిల్లా ఆధ్వర్యంలో స్థానిక పోలేరమ్మ తల్లి గుడి వద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకొని శ్రీరాముల వారికి ఆంజనేయ స్వామి వారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి ఘనంగా నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా కోశాధికారి మద్దుల బాలాజీ తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో మారమ్మని, జొన్నకూటి శ్రీనివాస్, ఇమ్మడిశెట్టి రాము, కొండా సూర్య, మెక్కిలి బోసు, బొమ్మిశెట్టి శ్రీనివాస్, తాళ్ళూరి సీను, సుసుము లక్ష్మీ సామ్రాజ్యం, పేరలి కోటి, పారేపల్లి సురేషు, గుండాల రమేష్, ఆలపాటి బాలాజీ, మానం నారాయణ, చామర్తి కిషోరు, బచ్చు సురేషు, షేక్ రసూలు, కోళ్లపూడి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖ, ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కొండా సురేఖ గారు జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా అని వ్యంగ్యస్వరంగా మాట్లాడారండి. అది భారతదేశంలోని హిందువులందరూ చాలా తక్కువ భావంతో బాధపడ్డారు. మీరు అలా అనాల్సిన పని ఏంది? దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా ఉండి 100 మంది చేత, 1000 మంది చేత జై శ్రీరామ్ అనిపించాల్సిన పోనించి మీరే ఎలా అంటే అట్లా ఎలా కుదురుతుంది? మీకు నెల నెల జీతాలు వస్తాయి, జై శ్రీరామ్ అంటేనే వస్తున్నాయి. మీకు ముందు 5 కార్లు, వెనక 5 కార్లు కాన్వాయ్లో తిరుగుతున్నారు. భక్తులు జై శ్రీరామ్ అంటేనే వస్తున్నాయి. నవరత్న ఖచ్చిత వజ్ర వైడూర్యాలు జై శ్రీరామ్ అంటేనే భక్తులు ఇస్తున్నారు. ఆ తర్వాత స్వామివారికి జై శ్రీరామ్ అంటేనే భక్తులు దేవాలయానికి భూములు వస్తున్నాయి. జై శ్రీరామ్ అంటేనే స్థలాలు వస్తున్నాయి. ఇన్ని జై శ్రీరామ్ అంటేనే వస్తుంటే మీకు ఆ మాత్రం తెలియదా? మీరు జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయని అడిగారు. మీరు చక్కగా తెలుసుకోవాలనుకుంటే మీరు చక్కగా గుడి ముందు కూర్చోండి. గుడి ముందుకు వచ్చి నువ్వు బొచ్చి పట్టుకొని జై శ్రీరామ్ అనండి. మీరు దాంట్లో డబ్బులు పడతాయో లేదో మీకు తెలిసింది. నేను బాపట్ల బజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షుడిగా ప్రముఖంగా పనిచేస్తున్నాను. ఎదుటి వాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడొద్దు. అసలు అయోధ్యలో రాముల వారి గుడి కట్టారు. మీ పార్టీ వాళ్ళు కానీ ఎవరు గుడికి వెళ్ళి దర్శనం చేసుకోలేదు. మీకు అసురు బుద్ధి పెరిగిపోయింది. మీరు ఇప్పటికైనా అయోధ్యలో రాముల వారి దర్శనం చేసుకుంటే ఇలా మంచి లక్షణాలు వచ్చి ఇలా జై శ్రీరామ్ అంటే డబ్బులు పడతాయా ఇలా అడిగే కార్యక్రమాలు చేయకుండా ఉంటుంది. కాబట్టి మీకు ఇప్పటికైనా చదువుతుంది ఇలాంటి కార్యక్రమాలన్నీ మానుకొని మీరు 1000 మంది చేత జై శ్రీరామ్ అనిపించి భారతదేశంలో భక్తి పారవస్యంలో మునుగు తేల్చారని చెప్పి బాపట్ల జిల్లా బజరంగ్ దళ్, బాపట్ల జిల్లా విశ్వ హిందూ పరిషత్ మిమ్మల్ని గట్టిగా చెప్తుంది. చీరాల సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2026 పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జేఎన్టీయూ కాకినాడ నిర్వహిస్తున్న ఈ పరీక్షలు 12 నుంచి 15 మే 2026 వరకు ఆన్లైన్ పద్ధతిలో జరుగుతున్నాయని కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు అన్నారు.
మొదటి రోజు ఉదయం షిఫ్ట్లో 595 మందికి గాను 541 మంది, మధ్యాహ్నం షిఫ్ట్లో 595 మందికి గాను 545 మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్షలకు వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులకు చల్లని నీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశామని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు తెలిపారు. పరీక్షల ఏర్పాట్లను డాక్టర్ సిహెచ్ కిషన్ పర్యవేక్షిస్తున్నారు. కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని బాపట్లపట్నంలోని పెయింటర్స్ కాలనీలో గల ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామికి తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఈ కార్యక్రమాలను ఆలయ పూజారి సాంబయ్య పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అర్హత కలిగిన మీడియా ప్రతినిధులకు నిబంధనల మేరకు అక్రిడేషన్లు మంజూరు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. శ్రీరాముడిపై అపహాస్యం చేస్తూ తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. బజరంగ్ దళ్ బాపట్ల జిల్లా అధ్యక్షులు నాలం నరేష్. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణంను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అద్దూరి శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.